ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. ప్రీవియస్ వీడియోలో మనం ట్రెండ్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దాంట్లో ట్రెండ్ లైన్స్ అయితే కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. చార్ట్ చూడగానే ఒక ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఛానల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఛానల్స్ ఏంటంటే మనకి ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఐ మీన్ లో రిస్క్ హై పొటెన్షియల్ ఉండే ట్రేడ్, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు అనేది కూడా ఛానల్స్ ద్వారా తెలుస్తాయి. సో లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఛానల్స్ ఆర్ అన్ ఎక్స్టెన్షన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రెండ్ లైన్. మనం ఏదైతే ఈ ఛానల్స్ నేర్చుకుంటున్నామో దీనికి ముందు ట్రెండ్ లైన్ అంటే ఐడియా ఉండాలి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఎందుకంటే ఒక స్టెప్ బై స్టెప్ వస్తున్నాం కాబట్టి మీకు ఒక క్లారిటీ అనేది ఉండే అవకాశం ఉంది. ఇఫ్ యూ స్పెండ్ 10 to 15 minutes on this video, you're going to learn more and more about technical analysis from the basic points. సో అప్ ట్రెండ్ లైన్ అంటే మనం డ్రా చేసుకునేటప్పుడు ఏం చేసాం ఫ్రెండ్స్, మనకి 2 హయ్యర్ లోస్ అనేది కనెక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా డౌన్ ట్రెండ్ లైను ఏదైతే ఉందో డౌన్ ట్రెండ్ లైను డ్రా చేసుకున్నప్పుడు 2 లోవర్ హైస్ అనేది మనం డ్రా చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇది ఒక పాయింట్, దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇది లో, ఇది హయ్యర్ లో. అంటే చూడండి, 2 హయ్యర్ లోస్ అనేవి మనకు కావాలి ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడానికి. ఇది ఇలా ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా మనం డౌన్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలనుకుంటే ఇది ఒక హై, లోవర్ హై అనేది కావాలి ఫ్రెండ్స్ మనకి, లోవర్ హై. సో ఇది హై, ఆబ్వియస్గా ఇది లోవర్ హై. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ డ్రా చేసేది మనం ఏమంటామంటే డౌన్ ట్రెండ్ లైన్ అంటాం అనమాట. లోవర్ హైస్ అనేది దీనికి అవసరం అవుతాయి. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ప్యారలల్ ట్రెండ్ లైన్స్లో కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ఛానల్లో కంటిన్యూషన్ అవుతుంది అనుకోండి, ఒకే ఛానల్లో, అంటే ఇట్లా ప్యారలల్గా ఏదైతే ఇక్కడ మనం డ్రా చేసుకున్నామో దానికి ప్యారలల్గా ఎగ్జాక్ట్గా డ్రా చేసుకోవడానికి మనకి ట్రేడింగ్ వ్యూ అండ్ జెరోదా, అప్ స్టాక్స్ వీళ్ళందరూ కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్యారలల్ ఛానల్ అని ఉంటుంది అనమాట. ఛానల్ ఆ టూల్ని మనం సెలెక్ట్ చేసుకుని ఒక లైన్ ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా సెకండ్ లైన్ కూడా డ్రా అవుతుంది అనమాట. అది ఒకసారి చార్ట్ మీద కూడా చూద్దాం. సో దీన్నే మనం ఏమంటామంటే ఛానల్ అంటాం. 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి అటొకటి ఇటొకటి, పైన కింద. లేదు, డౌన్ ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నప్పుడు ఒక లైన్ ఇలా డ్రా చేయగానే ప్యారలల్గా మనకి ఏంటంటే సెకండ్ లైన్ కూడా ఆటోమేటిక్గా డ్రా అయిపోతుంది. సో మనకి ఇది డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ ఛానల్, ఇక్కడ వచ్చేసరికి ఇది అప్వర్డ్ ఛానల్ అంటాం సింపుల్గా. సో సిమిలర్లీ డౌన్ ట్రెండ్లోను అప్ ట్రెండ్లోను ఈ విధంగా డ్రా చేసుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఛానల్స్ ఆర్ వాల్యుబుల్ టూల్. ఇక్కడ వే టు ఎంటర్ అని కాకుండా అట్ ద సేమ్ టైం ఏంటంటే వే టు ఎగ్జిట్ అనేది కూడా, ఎగ్జిట్ ఇన్ ద సెన్స్ మనకి ప్రాఫిట్లో ఉన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ తీసుకున్నాం బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్, అట్ ద సేమ్ టైం ఎగ్జిట్ కూడా చెప్తుంది అనమాట ఆ ఛానల్ అనేది, ఎక్కడ ఎగ్జిట్ అయితే నీకేంటంటే రిస్క్ ఉండదు అని చెప్పేసి. సో అదేవిధంగా మనకి రైజింగ్ ఛానల్లో మనకి డిక్లైన్ అవుతున్నప్పుడు ఏంటంటే మెయిన్ ట్రెండ్ లైన్కి ఇక్కడ చూడండి రైజ్ అవుతున్న ఛానల్ ఇది, మనకి ఎప్పుడైతే ఇక్కడికి డిక్లైన్ అవుతూ ఉందో మనం ఏం చేయొచ్చు అంటే ఈ పాయింట్ దగ్గర బై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ పాయింట్ దగ్గర అంటే ఏదైతే మళ్ళీ అప్ సైడ్ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ని రీచ్ అయినప్పుడు ప్రైస్ అనేది మనం ఎగ్జిట్ అవ్వడం అనేది బెటర్ అనమాట. ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఫాలింగ్ ఛానల్లో కూడా మనం ఇలా ఫాలింగ్ ఛానల్లో మనకి 2 పాయింట్స్ తర్వాత థర్డ్ పాయింట్ ఇక్కడికి వస్తుంది అనుకోండి, ఇక్కడ మనం లాంగ్ ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జిట్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఒకసారి చార్ట్ మీద అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది అనమాట. మనం ఈ ఒక్క ట్రెండ్ లైను ఈ డ్రా చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా సెకండ్ అనేది కూడా ఫార్మేషన్ అనేది అవుతుంది అనమాట. మనకు అలాంటి టూల్స్ అనేవి ఉన్నాయి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ప్యారలల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సపోజు 5 రూపీస్ డిస్టెన్స్ ఉందనుకోండి, ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, డిస్టెన్స్ అనేది 5 రూపీసే ఉంటుంది. సో దట్ ఈజ్ కాల్డ్ ప్యారలల్ అన్నాం అనమాట. ఈక్వల్గా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంటుంది. అదేవిధంగా ఇది రైజింగ్ ఛానల్స్ గురించి డిస్కస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే
బ్యాంక్ నిఫ్టీ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసామంటే ఫ్రెండ్స్, ఇది మనకి 2020లో ఒక ప్యారలల్ ఛానెల్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఫస్ట్ ఏంటంటే ఈ లో అండ్ ఈ లోని కనెక్ట్ చేస్తూ ఒక ప్యారలల్ లైన్, ఫస్ట్ ఈ లైన్ డ్రా చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇది కూడా ప్లాట్ అయిపోయింది. మనం ఏం చేయక్కర్లేదు. అడ్జస్ట్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్. ఓకే. ఆ టూల్ యూజ్ చేసుకొని. సో, చేసినప్పుడు ఈ 2 పాయింట్లు మనం కనెక్ట్ చేయాలి. చేస్తే మనకి ఒక అది లో అండ్ ఇది వచ్చేసరికి హైయర్ లో. ఈ రెండింటిని కనెక్ట్ చేసినప్పుడు మనకి థర్డ్ పాయింట్ డెఫినెట్‌గా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లో రిస్క్ హై ఎంట్రీ ఉంటది. ఇక్కడ ఎందుకు మనం ఎంట్రీ తీసుకోవచ్చు అంటే, బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఒక ట్రెండ్ లైన్ అండ్ ఛానల్ సపోర్ట్ అనేది ఉంది కాబట్టి లో రిస్క్ అనమాట. ఓకే. 10లో మనకి 1, 2 ఫెయిల్ అయితే అవ్వచ్చు. బట్స్ ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే ఇట్ విల్ వర్క్. సో, నెక్స్ట్ ఈ రెండిటిని డ్రా చేసిన తర్వాత ఫ్రెండ్స్, దానికంటే ముందు ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కూడా వచ్చింది. ఎప్పుడు మనకి ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ దగ్గర కరెక్ట్‌గా ప్రైస్ అనేది రీచ్ అవుతదో, అక్కడ సెల్లర్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్, అప్ సైడ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవుతది. డౌన్ సైడ్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో మనకి ఇది సపోర్ట్ లాగా వర్కౌట్ అవుతది. సో, ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌కెళ్ళి, ఇది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం మనం. సో, లైక్ ఏంటంటే షార్టింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. ఎప్పుడు మనకి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మంచి రిజెక్షన్ జరిగింది, లేదా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, లేతే ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్, ఇలా లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లోకెళ్ళి తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూస్తే అరౌండ్ 25,500 దగ్గర మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. అక్కడి నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ 20,500. ఓకే. ఆల్మోస్ట్ ఒక 5,000 పాయింట్స్ అనేది డ్రాప్ అయిందనమాట ఈ హై నుంచి కూడా. ఓకే. ఫైన్. అగైన్ మళ్ళీ ఇక్కడ ఏదన్నా బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఉంది కాబట్టి 21,000 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే మన ఎగ్జిట్ ఎక్కడ ఉంటది ఫ్రెండ్స్? ఇది ఓకే. లెట్ మీ ఎరేజ్ దీస్ థింగ్స్. మన నెక్స్ట్ యాహ్! చూడండి. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర మనం లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకొని, ఇక్కడ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ పాయింట్ దగ్గర మనం ఎగ్జిట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ లైన్ కాబట్టి. ఓకే. సో, పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అయ్యాము. ఫర్ ఎగ్జాంపుల్ 21,000 దగ్గర నుంచి ఇది ఆల్మోస్ట్ 27,000, అప్రాక్సిమేట్‌లీ ఒక 6,000 పాయింట్స్ అనేది మూవ్ అయింది. బట్ అగైన్ ఇక్కడ షార్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. బట్ ఈ పాయింట్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటే ప్రైస్ యాక్షన్‌లో ఈ క్యాండిల్ చూడండి. మనకి ఏదైతే రెసిస్టెన్స్ లైన్ ఉందో ఇది రెసిస్టెన్స్ లైన్, ట్రెండ్ లైన్ అప్ సైడ్. దాని దగ్గరకొచ్చి ఎటువంటి ప్రైస్‌లో రిజెక్షన్ అనేది గాని, ఎటువంటి సెల్లింగ్ అనేది గాని లేదు. డైరెక్ట్‌గా బయింగ్ ఎళ్లి ఈ ఏదైతే అప్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో దాన్ని టచ్ చేసిందనమాట. మనకి ఎటువంటి రియాక్షన్ కనిపించిన లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో, లైక్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి రిజెక్షన్ క్యాండిల్స్ గాని, ఈవినింగ్ స్టార్, బేరిష్ ఎంగల్ఫింగ్, ఓకే, డార్క్ క్లౌడ్ ఫార్మేషన్ ఇలాంటివి కనిపిస్తే ఏంటంటే మళ్ళీ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. బట్ ఈ కేస్‌లో చూడండి మనకి ఇది 2021లో మనకి ఎటువంటి కూడా రిజెక్షన్ అనేది లేదు ఈ లెవెల్ దగ్గర. ఓకేనా. డైరెక్ట్‌గా ఏమైందంటే ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఛానెల్‌కి పైన డైరెక్ట్ గ్యాప్ అప్ అయిందనమాట. ఇలాంటి కేసెస్‌లో మనం ఏంటంటే సెల్లింగ్ అనేది అవాయిడ్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఎటువంటి మనకి కన్ఫర్మేషన్ అయితే లేదు. సో, ఇక్కడేంటంటే మనకి ఇక్కడ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది, వర్క్ అయింది. మళ్ళీ ఇక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది, వర్క్ అయింది. సో, ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కాబట్టి మనం ఫ్యూచర్‌ని షార్ట్ చేసుకోవచ్చు. పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. లేదంటే కాల్ ఆప్షన్ కూడా షార్ట్ చేసుకోవచ్చు. సేమ్ టైమ్ మనకిక్కడ లాంగ్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్‌ని మనం ఏం చేసుకోవచ్చు? బై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి బయింగ్ ఆపర్చునిటీ కాబట్టి. లేదంటే కాల్ ఆప్షన్ అనేది మంత్లీ గాని అలా ప్లాన్ చేసుకొని హోల్డ్ చేయాలి అనుకుంటే బై చేసుకోవచ్చు. అదేవిధంగా పుట్ ఆప్షన్ మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, షార్ట్ అయినా చేసుకోవచ్చు. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకిక్కడ ఒక మంచి ట్రేడ్ అయితే దొరికింది. అగైన్ ఈ ట్రెండ్ లైను, ఈ ఛానెల్స్‌ని డిస్కస్ చేస్తుంటే మీకు ఇక్కడ చూడంగాల్నే ఒక ఆపర్చునిటీ కనిపిస్తూ ఉందని నేను అనుకుంటున్నాను. అగైన్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ కూడా అయింది ఫ్రెండ్స్. చూడండి. మనకి ఇక్కడ ఒక పారలెల్ ఛానెల్ వచ్చింది. ఓకే. కనిపిస్తుందా? ఇక్కడ పారలెల్ ఛానెల్ ఫార్మేషన్ జరిగింది. అగైన్ బ్రేక్‌ఔట్ దగ్గర ఇక్కడ తీసుకున్నా సరే అరౌండ్ 22,000 మనకేంటంటే బ్యూటిఫుల్ మూవ్ అనమాట. ఒక 5,000 పాయింట్స్ మూవ్ అయింది పైకి. సో, ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్‌లో మనం సింపుల్ థింగ్స్‌నే డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ వాటి మీద మనం ఫోకస్ అనేది చేసుకొని
ఓకే. రిస్క్‌ని మనం ఎంత బేర్ చేయగలం అనే దాన్ని డిఫైన్ చేసుకొని ముందుగానే ఇది ఒకంత ప్లాన్‌లాగా మనం వెళ్ళగలిగితే లాంగ్ రన్‌లో మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. డెఫినెట్‌గా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. సో, టెక్నికల్ అనాలిసిస్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తది ఫ్రెండ్స్ ట్రేడింగ్‌లో. ఓకే. సో, హోప్ ఈ ఛానెల్స్ అంటే అర్థమైందనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సేమ్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది 2021లో ఇది ఐ థింక్ ఇది 2020 ఫ్రెండ్స్. ఓకే. సారీ ఇది 2020 డేటా. 2021లో ఇక్కడ చూడండి నేను హైస్ రెండిటిని గూడా ఏంటంటే టచ్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేశాననమాట ఇక్కడ. ప్యారలల్‌గా ఇంకొక ట్రెండ్ లైన్ గూడా ఆటోమేటిక్‌గా ప్లాట్ అయిపోయింది. ఎందుకంటే ఛానెల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. చూడండి మనకిక్కడ ఈ 2 లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఈ 2 లైన్స్ అనేది మనకు ఆబ్వియస్‌గా కావాలి డ్రా చేసిన. దాని తర్వాత పాయింట్ ఇక్కడ చూడండి. ఎప్పుడైతే సపోర్ట్ అనేది దొరికిందో అంటే లోవర్ ట్రెండ్ లైన్ అనేది దొరికిందో ఇక్కడ మనకేమైంది ఇమీడియట్‌గా బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. ఈ పాయింట్ దగ్గర ఎందుకయ్యారు అంటే మనకిక్కడ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ క్లియర్‌గా కనిపిస్తుందనమాట. ఓకే. ఏది ఛానెల్‌లో. ఛానెల్‌ని ఎప్పుడైతే మనం డ్రా చేయగలమో అప్పుడు మాత్రమే మనకు ఐడియా వస్తది. ఓకే. ఎప్పుడైతే మనం నేర్చుకొని ఉంటామో ఒక ఐడియా వస్తది. ఓకే. ప్యారలల్ ఛానెల్ ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి. సో, ఈ పాయింట్ దగ్గర మనకు రిజెక్షన్ కనిపించింది. ఓకే. అండ్ మనకి లోవర్ టైమ్ ఫ్రేమ్ 1 అవర్ గాని చూస్తే మనకి ఇక్కడ స్ట్రాంగు బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ ఉంటది ఫ్రెండ్స్. మనకి డైలీలో ఏంటంటే ఒక విక్ అనేది ఉంది ఇలాగా. ఓకే. ఇదంతా గూడా యాక్చువల్‌గా ఏంటంటే బయర్స్ అనేవాళ్ళు కంట్రోల్ తీసుకొని బుల్లిష్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ చేశారు. అందుకని లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఎంట్రీ తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఎంట్రీ ప్రిసైజ్‌గా దొరుకుతది. అట్ ద సేమ్ టైమ్ లో రిస్క్ అనేది దొరికేది ఉంటదనమాట. ఓకే. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ 3 క్యాండిల్స్ ఇన్‌సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగినాయి ఫ్రెండ్స్. ఓకే. 1, 2, 3 అండ్ ఫోర్త్ క్యాండిల్ ఏంటంటే మనకి బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఒకవేళ ఈ క్యాండిల్‌లో మనం ఎంట్రీ తీసుకోలేదు అంటే ఈ బ్రేక్‌ఔట్‌లో అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ నుంచి కూడా నెక్స్ట్ డేకి మనకేంటంటే అప్ సైడ్ వచ్చేసింది కాబట్టి మన ప్రొజెక్టెడ్ టార్గెట్ ఏమనుకున్నాం అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇది రెసిస్టెన్స్ కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనం ఎగ్జిట్ అవుతాం. ఈ పాయింట్ దగ్గర మనం బయింగ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సో, ఆబ్వియస్‌గా ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనకి ఎగ్జిట్ అవుతాం. సో, మల్టిపుల్ టైమ్స్ తర్వాత మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ చూడండి ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఫ్రెండ్స్, ఆ రెసిస్టెన్స్ దగ్గరకొచ్చేసరికి సెల్లర్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. ప్రీవియస్ క్యాండిల్‌లో మనం చూస్తే అంత సెల్లింగ్ లేదు. డైరెక్ట్‌గా రెసిస్టెన్స్ ఉన్నప్పటికి కూడా ప్రీవియస్ స్లైడ్‌లో చూడండి. ఇక్కడ మనకి ఎటువంటి రిజెక్షన్ లేదు. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఈ పాయింట్ దగ్గర మాత్రం రిజెక్షన్ జరుగుతూ ఉంది మల్టిపుల్ టైమ్స్. సో, లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో అగైన్ మనం షార్టింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి కన్సాలిడేషన్ నుంచి ఒక స్ట్రాంగ్ బెరిష్ క్యాండిల్ వచ్చింది. అక్కడ నుంచి డైరెక్ట్ గ్యాప్ డౌన్ జరిగింది. ఓకే. సో, స్మాల్ ప్రాఫిట్. ఓకే. ఎందుకంటే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో స్మాల్ అనిపిస్తది గానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాఫిట్ అనమాట. ఏది ఈ రెసిస్టెన్స్ దగ్గర మనం ఏదైనా డెసిషన్ తీసుకోగలిగితే లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ పాయింట్ దగ్గర మనం సెల్లింగ్ చేయం. ఎందుకు? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎటువంటి రిజెక్షన్ గాని ఏమి లేదనమాట. ఈ క్యాండిల్ చూడండి ఒకసారి డిలీట్ చేస్తున్నాను. మనకు క్లియర్‌గా ఇక్కడ ఎటువంటి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించట్లేదు. ఏది అప్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉన్నప్పటికి కూడా మనకేంటంటే ఈ క్యాండిల్‌లో ఎటువంటి సెల్లింగ్ ప్రెషర్ లేదు. అలాంటప్పుడు మనం ఎలా డెసిషన్ తీసుకోగలం? అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ ఛానల్ నుంచి కూడా బయటకొచ్చేసింది కాబట్టి కంప్లీట్‌గా ఇక ఫర్దర్‌గా పెద్దగా సెల్లర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ లేరు. ఏది ఇక్కడ మనం గీసుకున్న ఏదైతే ట్రెండ్ లైన్ అనుకోవచ్చు, ఛానల్ అనుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర అగైన్ ఏంటంటే ఛానల్ బ్రేక్‌ఔట్ జరిగింది. బ్రేక్‌ఔట్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. అండ్ బ్రేక్‌ఔట్ ఎంట్రీ ఇక్కడ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో కిందకి మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ అప్ సైడ్ బ్రేక్‌ఔట్ జరిగిందంటే గూడా మనం ఏంటంటే లాంగ్ సైడ్ అనేది గూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ లైక్ ఏ ట్రెండ్ లైన్. దానికి ఒక సింపుల్ ఎక్స్‌టెన్షన్ అంతే. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్. నెక్స్ట్ బ్రేక్‌ఔట్ అయింది. అక్కడి నుంచి కూడా బ్యూటిఫుల్‌గా ఒక 2, 3 డేస్ ర్యాలీ చేసింది. స్మాల్ ర్యాలీ. బట్ ఇంట్రాడే గాని, షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్ చేసేవారికి ఇది వెరీ గుడ్ ప్రాఫిట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ వచ్చి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అదే లెవెల్‌ని మళ్ళీ సపోర్ట్ తీసుకొని మనకు ఒక కన్సాలిడేషన్ నుంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్‌తో మళ్ళీ కూడా స్టాక్ అనేది ర్యాలీ అయింది. సో, హోప్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ట్రెండ్ లైన్ యొక్క అప్పర్ పార్ట్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవుతది. ఈ ఛానల్ యొక్క లోవర్ పార్ట్ మనకేంటంటే సపోర్ట్ లాగా వర్కౌట్ అవుతది. ఓకే. అది ఫ్రెండ్స్ ఛానల్స్ గురించి. నెక్స్ట్ మనం ఏంటంటే వీడియోలో ఫిబొనాకీ రిట్రేస్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టెక్నికల్ టూల్. చాలా మందికి దీంట్లో కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. ఐ యామ్ గోయింగ్ టు క్లియర్ ఎవ్రీ కన్‌ఫ్యూజన్.
ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అనేది టెక్నికల్గా. నెక్స్ట్ వచ్చేసరికి దాని యొక్క ఎక్స్టెన్షన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అంటే ఇక్కడతో ఆగిపోతారు. దీన్ని కూడా మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ధన్యవాదాలు ఫ్రెండ్స్.